ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే స్మార్ట్ ఫోన్ కొంటుంటామో స్మార్ట్ ఫోన్లో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో మనకి 4 కెమెరాస్ అనేది కామన్ అయిపోయింది. అండ్ అలానే మనకి ట్రిపుల్ కెమెరాతో ఫోన్ వస్తున్నాయి. రాబోయే తరంలో మనకి 5 కెమెరాస్ అలానే 6 కెమెరాస్ కూడా ఫోన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. అసలు మనకి ఏమేమి సెన్సార్స్ వాళ్ళు వాడతారంటే మనకి 4 కెమెరాస్ వాడుతున్నారంటే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్ వాడతారు కదా. సో ఆ సెన్సార్స్ అన్ని కూడా అసలు ఏ సెన్సార్ దేనికి పనికి వస్తుంది, మనకి దేనికి యూజ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్ సెన్సార్, అలానే మనకి వైడ్ యాంగిల్, టెలిఫోటో లెన్స్, అలానే మీకు చూసినట్లయితే మోనోక్రోమ్ సెన్సార్, అలానే మీకు చూసినట్లయితే ToF, మ్యాక్రో, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ అయితే ప్రజెంట్ అవుతున్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీకు ఏ సెన్సార్ యూజ్ఫుల్, ఏ సెన్సార్ బెటరో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు మొబైల్ అయితే చాలా ఈజీగా అయితే చూసేసుకోవచ్చు. ఇంకేందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా అసలు మనకి ఏమేమి సెన్సార్స్ ఉంటాయో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమరీ సెన్సార్ అయితే ఒకటి ఉంటుంది కదా. మెయిన్ సెన్సార్ మనకి ఇప్పుడు 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఒకటి అయితే ఉంటుందన్నమాట. అండ్ రైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైడ్ యాంగిల్ యూజ్ చేస్తుంటారు, టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తుంటారు, మ్యాక్రో సెన్సార్స్ యూజ్ చేస్తుంటారు. అండ్ అలానే మీరు చూసినట్లయితే ToF సెన్సార్స్ అని, డెప్త్ సెన్సార్స్ అని, మోనోక్రోమ్ సెన్సార్స్ అని ఇట్లాంటి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే మెయిన్ సెన్సార్ ఉందో దాన్ని చూసుకున్నట్లయితే అసలు దాని యూజేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఫోన్లో కూడా ప్రైమరీ సెన్సార్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాని వర్క్ ఏంటంటే క్లియర్గా ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయడం. అంటే మామూలుగా సెన్సార్ అనేది ఏం చేస్తుంది, సెన్సార్ అనేది ఒక లైట్ని తీసుకొని లైట్ని ఇమేజ్ రూపంలో మార్చడమే సెన్సార్ చేసే పని. సో మెయిన్ సెన్సార్ ఏం చేస్తుందంటే చాలా ఎక్కువ లైట్ని తీసుకొని మంచి ఇమేజ్ ఫార్మాట్లోకి మనకి అందిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందులో మనకి ప్రైమరీ సెన్సార్ మనం చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ నుంచి అలానే 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ అనేది చాలా వస్తున్నాయి అన్నమాట. సో రియల్ ఫ్యాక్ట్గా మనం చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవరీ మొబైల్లో మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి మెయిన్ అనమాట. సో ఏదైతే ప్రైమరీ సెన్సార్ ఉంటుందో అదే మనకి మెయిన్. ఎందుకంటే మనం ఒక 100 ఇమేజెస్ ఒక 1 ఇయర్లో తీసామంటే అందులో 90% అబోవ్ మొబైల్ ఇమేజెస్ అన్నీ కూడా మీరు మెయిన్ సెన్సార్ నుంచి తీసుంటారు. సో మీరు ఎప్పుడు కూడా మ్యాక్రో షాట్స్ అని కానీ లేకపోతే టెలిఫోటో అని కానీ జూమ్ చేసి తీయడం కానీ వైడ్ యాంగిల్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ చాలా రేర్ కేసెస్లో అయితే యూజ్ చేస్తాం. కానీ మనకి మెయిన్ సెన్సార్ అనేది ఫస్ట్ ఇమీడియట్గా మనం ఫోటో తీయగానే ఫస్ట్ కెమెరాని ఇలా తీసుకొని ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే తీస్తుంటాం. సో ఆ ఇమేజ్ అనేది క్వాలిటీగా అండ్ క్లియర్గా బ్రైట్గా రావాలనుకుంటే మాత్రం మనకి మెయిన్ సెన్సార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా ఫోన్ కొంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా మెయిన్ సెన్సార్ ఏ సెన్సార్ అనేది ఉంది, అది సోనీ సెన్సారా, శాంసంగ్ సెన్సారా, ఎంత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే అది ఎంత బెటర్ సెన్సార్ మంచిగా పర్ఫామ్ చేస్తుందా లేదనేది మెయిన్ సెన్సార్ని అయితే ఫస్ట్ అయితే రీసెర్చ్ చేసుకోండి. ఇక రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి వైడ్ యాంగిల్ సెన్సార్. వైడ్ యాంగిల్ సెన్సార్ అంటే ఏం లేదు, మీకు ఏదైతే మెయిన్ సెన్సార్ ఉంటుందో మెయిన్ సెన్సార్తో పోలిస్తే మీకు వైడ్ యాంగిల్ సెన్సార్ ఫోకల్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇది కెమెరా మెయిన్ సెన్సార్తో ఫోటో తీసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మొత్తం కవర్ చేయడానికి ఈ మెయిన్ సెన్సార్కి ఇంత డిస్టెన్స్ పట్టింది. ఇదే డిస్టెన్స్ని మీరు ఏదైతే వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుందో వైడ్ యాంగిల్ సెన్సార్ అనేది ఈ ఆబ్జెక్ట్ మొత్తం రావడానికి ఇంత దగ్గర నుంచి అంటే లెస్ ఫోకల్ లెంత్లో మీకు ఆ ఇమేజ్ని కవర్ చేస్తుంది. అంటే ఏదైతే ఫస్ట్ మీరు మెయిన్ సెన్సార్తో ఇమేజ్ తీసే డిస్టెన్స్లో కనుక పెట్టి మీరు ఒకవేళ మీరు వైడ్ యాంగిల్లో కనుక ఫోటో తీసినట్లయితే ఎక్కువ ఏరియా అనేది కవర్ చేస్తుంది అనమాట. సో వైడ్ యాంగిల్ అంటే ఏం లేదు, లెస్ ఫోకల్ లెంత్ ఉంటుంది, ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది కాబట్టి మీకు చాలా వైడ్గా ఇమేజెస్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఇంకా రైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెలిఫోటో లెన్స్. టెలిఫోటో లెన్స్ దేనికి యూజ్ అవుతుందంటే హై ఫోకల్ లెంత్ ఉంటుందన్నమాట. సో మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయినా సరే మీకు క్వాలిటీ అండ్ క్లారిటీ మిస్ అవ్వకుండా అంటే చాలా బ్రైట్గా ఇమేజ్ వస్తుంది. అలానే మీకు ఈచ్ అండ్ ఇమేజ్ క్వాలిటీ అనేది లెస్ అవ్వకుండా అంటే మీరు జూమ్ చేసినా సరే మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది లెస్ అవ్వకుండా మీకైతే క్యాప్చర్ చేస్తూ ఉంటుంది టెలిఫోటో లెన్స్ అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ToF సెన్సార్. ToF సెన్సార్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే సెన్సార్ ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మీకు ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఈ కెమెరాని మీరు ఇలా పెట్టినట్టయితే ఈ ToF సెన్సార్ అనేది ఒక లేజర్ లైట్ని అయితే పంపిస్తుంది అనమాట. మన హ్యూమన్ కంటికి అంటే ఒక మనిషి కంటికి కనిపించని ఒక రేస్ని, లైట్ రేస్ని, IR రేస్ని అయితే మీకు ఇది దీని మీద వేస్తుంది, లేజర్ రేట్స్ని. ఆ లేజర్ లైట్స్ ద్వారా ఏమవుతుందంటే ఆ ToF సెన్సార్ దీని యొక్క మొత్తాన్ని అంటే దీని యొక్క 3D డెప్త్ని అంటే ఎంత డిస్టెన్స్లో ఉందనేది సెన్సార్కి, కెమెరా సెన్సార్కి ఈ ఆబ్జెక్ట్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ దీని 3D డెప్త్ ఎలా ఉంది, ఒకవేళ ఈ ToF కెమెరాని యూజ్ చేసి ఇలా కనుక మీరు స్కాన్ చేసినట్టయితే వన్స్ దీని యొక్క 3D ఆబ్జెక్ట్ని అయితే మనకి మొబైల్లో అయితే రాగలదన్నమాట. అంటే దీని చుట్టుకొలతలు మొత్తం కూడా ToF సెన్సార్ అనేది రికార్డ్ చేయగలదన్నమాట. సో బేసిక్గా మనం చూసినట్లయితే ఇది మనకి
3D ఆబ్జెక్టింగ్లో కానీ లేకపోతే మీకు ఏఆర్లో అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీలో చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనకి టీఓఎఫ్ సెన్సార్ అనేది. సో దీనివల్ల చాలా యూసెస్ అయితే ఉంటాయి టీఓఎఫ్ సెన్సార్ వల్ల. ఎస్పెషల్లీ మీకు ఎమోజీస్ ఉంటాయి కదా, ఏఆర్ ఎమోజీస్ అనేది, ఏఆర్ ఎమోజీస్లో మీకు మీరు ఇలా అన్నప్పుడు మీరు మీ అక్కడ ఎమోజీ మూవ్ అవుతుంది కదా, సో మీకు సెన్స్ చేస్తుంది అన్నమాట. మీ డెప్త్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ 3Dలో సెన్స్ చేసి మీకు చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాక్రో సెన్సార్ అన్నమాట. సో మ్యాక్రో సెన్సార్ అనేది ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ని ఇప్పుడు మనకి మామూలుగా మ్యాక్రో సెన్సార్లు మీరు చూసినట్లయితే స్పెసిఫికేషన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 2 సెంటీమీటర్స్ నుంచి ఫోకస్ చేయగలదు, 3 సెంటీమీటర్స్ నుంచి అని. సో దీని ఫోకల్ లెంత్ అనేది 2 సెంటీమీటర్స్ ఉంది అంటే ఇంత డిస్టెన్స్ నుంచి ఈ ఆబ్జెక్ట్ని మీరు క్వాలిటీగా అంటే మీకు ఫోకస్ చేసి పిక్చర్ అయితే తీయగలరు. అదే మీరు మెయిన్ సెన్సార్ని కనుక మీరు దీని ఫోటో తీయాలంటే ఇంత దగ్గరగా పెట్టినట్టయితే మెయిన్ సెన్సార్ అనేది ఫోకస్ చేయలేదన్నమాట. ఫోకస్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటుందన్నమాట. సో మినిమం డిస్టెన్స్ అనేది కంపల్సరీ సో మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేసి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని వెయిట్నైనా సరే మీరు చాలా దగ్గరగా ఫొటోస్ అయితే తీయగలరు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డెప్త్ సెన్సార్. డెప్త్ సెన్సార్ అంటే మీకు నథింగ్ బట్ టీఓఎఫ్ సెన్సార్ లాగా పనిచేస్తుంది, బట్ నాట్ అంత యాక్యురేట్గా అయితే పనిచేయదన్నమాట. సో టీఓఎఫ్ సెన్సార్ అనేది 3D డెప్త్ సెన్సింగ్ అయితే చేస్తుంది. బట్ మీకు ఈ డెప్త్ సెన్సార్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్కి కెమెరాకి మధ్య డిస్టెన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలదన్నమాట. సో క్యాలిక్యులేట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాటిని బ్లర్ చేయడానికి మనకి డెప్త్ సెన్సార్ అయితే యూజ్ చేస్తుంది. సో టీఓఎఫ్ సెన్సార్ లాగానే పనిచేస్తుంది తప్పితే అంత యాక్యురేట్గా అయితే పనిచేయదు. ఇంకోటి ఏంటంటే టీఓఎఫ్ సెన్సార్లో మీరు రియల్ టైం బొకే అయితే ఫీల్ అవ్వచ్చు. ఒక వీడియో తీస్తున్నారంటే, ఒక ఫోటో తీస్తున్నారంటే రియల్ టైంలో మీకు బొకే అనేది ఇక్కడ మీకు ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. అదే డెప్త్ సెన్సార్ చూసినట్లయితే మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తుంటుంది కానీ కాకపోతే మీకు షార్ప్ అనేది ఎడ్జెస్ అనేది మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి మీకు బ్లర్ అనేది కనిపిస్తుంటుంది. ఫోటో తీసాక మీకు ఫోటో అంతా చాలా బ్లర్గా రావడానికి అయితే కనిపిస్తుంటుంది అన్నమాట ఏదైతే డెప్త్ సెన్సార్ యూజ్ చేసినట్లయితే. అదే టీఓఎఫ్ సెన్సార్ అయితే మీకు రియల్ టైంలో చాలా క్వాలిటీగా వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డెప్త్ సెన్సార్ని యూజ్ చేసి రియల్ టైం బొకే వీడియోస్ తీస్తున్నాం కదా అన్న, అక్కడ కనిపిస్తుంది కదా అని. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 100% యాక్యురేట్గా అయితే రాదనమాట. సో ఎడ్జెస్ పోవడం కానీ, హెయిర్స్ కట్ అవ్వడం కానీ, హ్యాండ్స్ పోవడం కానీ, ఫోకస్ కొంచెం స్పీడ్గా మూవ్మెంట్ చేస్తే ఫోకస్ అవుట్ అవ్వడం కానీ మీరు బేసిక్గా అక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో టీఓఎఫ్ సెన్సార్ అంత యాక్యురేట్గా అయితే డెప్త్ సెన్సార్ అయితే పనిచేయదు. సో మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి బొకే ఎఫెక్ట్లు, పోర్ట్రేట్ ఇమేజెస్ తీయడం కోసం మనకి కెమెరాస్ ఎవరైతే మొబైల్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళందరూ డెప్త్ సెన్సార్ని అయితే యూజ్ చేస్తుంటారు. బికాజ్ ఇది కొంచెం చీప్గా దొరుకుతుంది టీఓఎఫ్ సెన్సార్తో కంపేర్ చేసినట్లయితే. ఇక లాస్ట్లో మనం చూసినట్లయితే మోనోక్రోమ్ సెన్సార్ అని. సో రీసెంట్గా మనం చూసినట్లయితే రియల్మీ నార్జో 10Aలో యూజ్ చేసింది కదా, సో నార్జో 10లో యూజ్ చేసింది కదా, అందులో యూజ్ చేసిన మోనోక్రోమ్ సెన్సార్. అంటే మోనోక్రోమ్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ అండ్ వైట్ అనమాట. అంటే మీకు ఏదైతే ఒక ఫోటో ఉంటుందో ఆ ఫోటో యొక్క అంటే షార్ప్నెస్ అంటే ఏమని చెప్తారు, కాంట్రాస్ట్ అనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ని చాలా క్లియర్ యాక్యురేట్గా మీకు అది క్యాప్చర్ చేసి మీ మెయిన్ సెన్సార్ తీసిన ఇమేజ్కి జత అయ్యి మీకు మంచి ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఎటువంటి డెప్త్ సెన్సింగ్ అంత యాక్యురేట్గా అనేది ఏమి ఉండదు, కానీ మెయిన్ వచ్చేసి మీరు ఏదైతే మెయిన్ ఇమేజెస్ ఉంటారో దాన్ని హై క్వాలిటీలో రావడానికి, దాని యొక్క ఎక్స్పోజర్ అలానే మీకు ఏదైతే కాంట్రాస్ట్ ఏదైతే ఉంటుందో బ్లాక్స్ అండ్ వైట్స్ ఎక్కడ కనిపిస్తుంటాయో వాటిని యాక్యురేట్గా క్యాప్చర్ చేసి ఇమేజ్ అందించడానికి మనకి ఈ మోనోక్రోమ్ సెన్సార్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ గురించి తెలిసిందనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా సెన్సార్స్ వేరే ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి, లేదా వీటిలలో కూడా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అక్కడ నుంచి అయితే ఆన్సర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అనమాట. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.